ప్రజాస్వామ్యంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రాముఖ్యత అనే అంశంపై మంగళగిరిలో 2022లో ఏర్పాటు చేసిన సదస్సులో నేను ప్రసంగిస్తున్న వీడియో ఇది. మేకల మోహన్ రావు లార్డ్ మౌంట్ బాటన్ చిట్ట చివరి గవర్నర్ జనరల్గా మనకి పనిచేశారు. ఆయన ఒక ప్లాన్ చేశారు. అదేమిటంటే భారతదేశ విభజన చేయాలి, తర్వాత దేశానికి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వాలి. దీని ప్రకారం 1947 ఆగస్టు 14వ తారీఖు భారతదేశంలో ఉన్నటువంటి 34% ల్యాండ్ అంటే ఏరియాని డివైడ్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి 35 కోట్ల మంది జనాభాలో 29% పాపులేషన్ వేరు చేశారు. పాకిస్తాన్ అనేటటువంటి ఒక దేశాన్ని ఫామ్ చేశారు. అయితే ఆ 29% జనాభాలో ఇష్టమైనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, ఇష్టం లేని వాళ్ళు భారతదేశ భూభాగంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు శాశ్వతంగా అనేటటువంటి క్లాస్ కూడా ఆ మౌంట్ బాటన్ ప్లాన్లో ఉంది. దాని ప్రకారం మన దేశానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ రాజ్యాంగ పరిషత్తులో కూడా ముస్లింలకు, అలాగే సిక్కులకు, అలాగే బౌద్ధులకు, జైనులకు, క్రిస్టియన్లకు అందరికీ కూడా సమానమైనటువంటి స్వేచ్ఛ లభించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే, హిందువులతో పాటుగా అంటే మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువులతో పాటుగా మైనారిటీ వాళ్ళైనటువంటి సిక్కులు, జైను